హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజైతే మనం 4th క్లాస్ part2 గ్రామర్ గురించి 4th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ గ్రామర్ గురించి చెప్తున్నాం అనమాట. ఓకే, 3rd క్లాస్ అలాగే కంప్లీట్ చేసాము. 4th క్లాస్ కూడా ఇప్పుడు సెకండ్ పార్ట్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ టైంలో చాలా అవసరం అనమాట. ఇంగ్లీష్ గ్రామర్ వచ్చేసి మనకు కోచింగ్లో వెళ్ళి అక్కడ నోట్స్ చూసేసి ఒక్కసారిగా భయపడిపోతాం అనమాట. ఎందుకంటే అక్కడ ఎలా ఉంటుందంటే కొంచెం డెప్త్గా ఉంటుందన్నమాట. మనం ఇలా కాకుండా క్లాస్ వైజ్గా, అంటే చిన్నపిల్లల లాగానే క్లాస్ వైజ్గా పెంచుతూ పోతుంటారు. కాబట్టి బేసిక్స్ నుంచి కొంచెం అన్ని విషయాలు తెలుస్తాయి. అంటే గ్రామర్ అనేది ఎలా అంటే ఒక్కసారిగా ఎక్కువ నేర్చుకుంటే కాదనమాట. కొంచెం కొంచెంగా నేర్చుకుంటూ పోతే గ్రామర్ అనేది మనం ఎలాంటి బిట్స్ ఇచ్చినా కూడా చేయగలం. ఇంగ్లీష్ అంటే భయపడే వారికి ఈ విధంగా అయితే సరిపోతుంది. అలాగే ఆల్రెడీ ఇంగ్లీష్ అంతా నేర్చుకున్న వాళ్ళకి జస్ట్ ఇది ఒకసారి వింటే రివిజన్ అవుతుంది. ఓకే, ఇక స్టార్ట్ చేసినట్టయితే ద మ్యాజిక్ ఫిష్, ఇది లెసన్ వచ్చేసి. ఇక దీంట్లో గ్లాసరీ వచ్చేసి మనకు స్ట్రేంజ్, అన్యూజువల్, పాపప్, అపేర్ సడన్లీగా, పాపప్ అంటే సడన్గా కనిపించడం అనమాట. ప్యాలెస్ అంటే రాయల్ లేదా అఫీషియల్ రెసిడెన్సీ. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయడం లేదంటే కొన్ని ఈజీగా ఉండేవి అర్థమైపోతుంది కాబట్టి టైం వేస్ట్ ఎందుకని చదువుకుంటూ వెళ్తున్నాం. అలాగే కొంచెం డిఫికల్ట్గా ఉన్నవి మాత్రమే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా. స్ట్రోమ్ వచ్చేసి ఏ వైలెంట్ వెదర్, అంటే కొంచెం భయంకరమైన వాతావరణం విత్ స్ట్రాంగ్ విండ్, బలమైన ఎదురుగాలు లాంటివి అనమాట. థ్రోర్ అంటే రాయల్ సీట్. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక గ్రామర్ గురించి మనం ఈ లెసన్లో చూసినట్టయితే ఇక్కడ చూడండి, యాక్టివిటీలో వచ్చినాడు. హీ లీవ్డ్ విత్ హీజ్ వైఫ్ ఇన్ ఏ లిటిల్ హంట్. నెక్స్ట్ వచ్చేసి అబ్రమ్స్ వైఫ్ కాల్డ్ హిమ్. హీ క్యాచ్ ఏ బిగ్ గోల్డెన్ ఫిష్. ఈ ఓర్ ఏ క్రోన్. ఈ వర్డ్స్ ఇన్ బోల్డ్ లెటర్ ఆర్ ఇన్ ద సింపుల్ పాస్ట్ టెన్స్. లీవ్డ్, కాల్డ్, క్యాచ్, ఓర్. In sentence 1 and 2, the verbs end in ed, whereas verb in silent 3 or 4 they do not end in ed. అక్కడ ఫస్ట్ టూ సెంటెన్స్లో మనకి ఈడీ వచ్చే తర్వాత ఈడీ అనేవి రాలేవు. ద వర్బ్స్ దట్ ఎండ్ ఇన్ ద ఈడీ ఆర్ కాల్డ్ రెగ్యులర్ వర్బ్స్. యాక్చువల్గా రెండు ఇక్కడ పాస్ట్ ఇక్కడ 4 సెంటెన్స్లు అనేవి ఇచ్చినటువంటి 4 వాక్యాలు పాస్ట్ టెన్స్లోనే ఉన్నాయి. లీవ్డ్, కాల్డ్, క్యాచ్, ఓర్. కాకపోతే వీటిలో మనం ద వర్డ్స్ ఎండ్ ద ఈడీ కాల్డ్ రెగ్యులర్ వర్బ్స్. పాస్ట్ టెన్స్లో 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ రెండింటిని రెగ్యులర్ వర్బ్స్ అంటాం. అండ్ అనదర్ వర్బ్స్ ఆర్ కాల్డ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్. ఈడీ రాకుండా పాస్ట్ ఉన్నటువంటి వర్బ్స్ని ఏమంటారు, ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటాం అనమాట. ఓకే, ఇర్రెగ్యులర్ గురించి ఈ లెసన్లో చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ గ్రామర్ పాయింట్ ఏమి ఇచ్చారో చూద్దామండి. ఇక్కడ వచ్చేసి రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. వీఆర్ ప్లేయింగ్ క్రికెట్. మధు ఈజ్ స్విమ్మింగ్. రాణి అండ్ గీత ఆర్ స్లైడింగ్. దెర్ ఆర్ రన్నింగ్. ద అండర్లైన్ పార్ట్ ఇండికేట్స్ దట్ ద యాక్షన్ ఈజ్ ఇన్ ప్రోగ్రెసెస్. వీఆర్ ప్లేయింగ్ క్రికెట్, మేము క్రికెట్ ఆడుతూ ఉన్నాం. మధు స్విమ్మింగ్ చేస్తూ ఉన్నాడు. రాణి అండ్ గీత ఆర్ స్లైడింగ్ చేస్తూ ఉన్నారు. దెర్ ఆర్ రన్నింగ్, వాళ్ళు పరిగెత్తుతూ ఉన్నారు. సో దే ఆర్ ఇన్ ప్రెజెంట్ కంటిన్యూ టెన్స్. ఇక్కడ ప్రెజెంట్ కంటిన్యూ టెన్స్ గురించి చెప్తున్నాను అనమాట. ప్రెజెంట్ కంటిన్యూ టెన్స్ అంటే ప్రెజెంట్ జరుగుతూ ఉన్న పని గురించి ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. నవ్ గో త్రూ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ ద ఫార్మ్ మీ అట్లీస్ట్ 10 సెంటెన్స్ అని అదే వాళ్ళు ఇచ్చారనమాట. వి, దే, హీ, షీ, ఇట్, యామ్ ఆర్ ఈజ్ ఇచ్చి, రీడింగ్ బుక్, ప్లేయింగ్ కబడ్డీ, గోయింగ్ టు మార్కెట్ అంటే ఇది ప్రెజెంట్ కంటిన్యూ టెన్స్ సెంటెన్స్. ఈ టేబుల్ చూసి ఫామ్ చేయమంటున్నాడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ గేమ్ ఉంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అంటే అక్కడ ఏం నేర్చుకోమంటే ఇర్రెగ్యులర్తో పాటు ప్రెజెంట్ కంటిన్యూ టెన్స్ అనేది నేర్చుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ 6th లెసన్లో వచ్చేసి ద సీడ్ ఆఫ్ ట్రూత్ గురించి చెప్తున్నాడు అనమాట. ఈ లెసన్లో వచ్చేసి గ్లాసరీ చూద్దాం ఫస్ట్. సక్సెసర్ అంటే హెయిర్. యాంగ్జియస్ అంటే యాంగ్జైటీ. స్నో, ప్లేస్ ఆఫ్ సీడ్స్ అనమాట. ఇన్ ద ఎర్త్ ఆర్ పాట్లో సీడ్స్. మాన్యూర్, ఫెర్టిలైజర్. స్పోర్ట్, గ్రో ఫ్రమ్ ఏ సీడ్. ignore, neglect, just, fair.
సక్సెసర్ అంటే హెయిర్, యాంగ్జైటీ అంటే మనం ఏదో ఒక ఆందోళన లేదా అదొక యాంగ్జైటీగా ఉంటాం రిజల్ట్ వచ్చే ముందు ఆ విధంగా. సో అంటే ప్లేస్ అనమాట. మాన్యూ అంటే ఫెర్టిలైజరు. ఈ విధంగా ఇంకా ఇగ్నోర్ అంటే ఇగ్నోర్ చేస్తున్నారు అంటే నెగ్లెక్ట్ చేస్తున్నారు. గ్రో ఆన్ ఫ్రమ్ ఏ సీడ్ అంటే స్పాట్, SPORUT స్పాట్ అంటే గ్రో ఫ్రమ్ సీడ్ అంటే విత్తనాల నుంచి డెవలప్ అయినది అనమాట. జస్ట్ అంటే ఫెయిర్. ఓకే, ఇక్కడ వచ్చేసి వొకాబులరీ చూసినట్టయితే ద కింగ్ వాజ్ ద బాయ్, ద కింగ్ సెడ్ దిస్ బాయ్ ఈజ్ ఆనెస్ట్, I am sure he will rule this kingdom. The opposite words from the above the underlined words are the dishonest and unsure. They are simply formed by prefix dis or un, DISUN. ఇక్కడ ఏమంటున్నా అంటే వొకాబులరీలో మనకి దేని గురించి డిస్కస్ చేస్తున్నా అంటే ఈ లెసన్లో ప్రిఫిక్స్ అంటున్నాడు. ప్రిఫిక్స్ అనేది ఇప్పుడు ద కింగ్ సెడ్ ద బాయ్ ఈజ్ హానెస్ట్ అంటే డిజానెస్ట్, లేదా అన్ష్యూర్ అంటే డిస్ వచ్చింది, వచ్చింది అనమాట. ఈ రెండు కూడా ప్రిఫిక్స్గా చెప్తున్నారనమాట ఇక్కడ. ఇక్కడ కూడా కొన్ని ప్రిఫిక్స్ ఇచ్చినప్పుడు రాజు ఈజ్ హ్యాపీ, అన్హ్యాపీ వస్తుంది. వీ లైక్ ఇట్, డిస్లైక్. ప్లీజ్ లాక్ ద డోర్, డిస్లాక్. యూ ఒబే ద ఆర్డర్, డిసార్డర్. షీ వెరీ కైండ్ ఆఫ్ అనిమల్స్, షీ వెరీ కైండ్, అన్కైండ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లెన్ ద ఆపోజిట్ వర్డ్స్ ప్రిఫిక్స్ IN అనమాట. లీగల్, ఇల్లీగల్. ఇక్కడ ILకి ఏ విధంగా ఉన్నాయి, IMకి ఏ విధంగా, ఇన్కి ఏ విధంగా చెప్తున్నాను. లీగల్, ఇల్లీగల్. లిటరేట్, ఇల్లిటరేట్. లీగల్ అంటే ఇల్లీగల్, IL యాడ్ అవుతుంది అనమాట. L ఆల్రెడీ ఉంటుంది, ఇక్కడ ఇంకో L యాడ్ అవుతుంది. ఇల్లీగల్, ఇల్ఎలిజిబుల్. పాలిటీ, ఇంపాలిటీ. మోర్టల్, ఇమ్మోర్టల్. మ్యాచ్యూర్, ఇమ్మ్యాచ్యూర్. డైరెక్ట్, ఇండైరెక్ట్. యాక్టివ్, ఇన్యాక్టివ్. కరెక్ట్, ఇన్కరెక్ట్ అనమాట. చూస్ ద అప్రిషియేట్ ఆపోజిట్ వర్బ్ అంటున్నాడు. హెల్తీ అంటే అన్హెల్తీ కదా, హెల్తీ అన్హెల్తీ. అపియర్ అంటే డిసపియర్. మోర్టల్ అంటే ఇమ్మోర్టల్. డైరెక్ట్ అంటే ఇండైరెక్ట్. లీగల్ అంటే ఇల్లీగల్. ఈ విధంగా చెప్తున్నాడు కొన్ని. ఓకే, గ్రామర్ వచ్చేసి రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇన్ ద స్టోరీ. ద కింగ్ సెడ్ ఐ విల్ డిస్ట్రిబ్యూట్ సీడ్ టు ఆల్ ద చిల్డ్రన్. ద యాక్షన్ విల్ డిస్ట్రిబ్యూట్ హ్యాస్ నాట్ హ్యాపెండ్ ఎట్. that will begin the end in the future. Now let's see some more examples. King ఏం చెప్తున్నాడు, I distribute seeds to all children. The action will distribute ఫ్యూచర్ చెప్తున్నామంట. has not happened yet, జరిగిపోయింది కాదు అది. they will begin and end in the future. ఇప్పుడు బిగిన్ అయ్యి ఫ్యూచర్లో ఎండ్ అవుతుంది. I shall go to Delhi next week. He will come to school tomorrow. Pranati will get the first rank. In all the above sentence, the actions have not yet taken place. They will happen sometimes in the future. The verbs shall go, will get are said to be simple future tense. ఈ లెసన్లో మనకి ఏం చెప్పాలంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ గురించి ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకేముందంటే ఇక్కడ చూడండి, మనకు యాక్టివిటీ ఇచ్చాడంట గ్రామర్ సంబంధించి. ఐ డాష్ ద ట్యాక్స్ టుమారో. ఐ షల్ పే ద ట్యాక్స్ టుమారో. టుమారో అంటున్నాడు కాబట్టి ఇక్కడ సింపుల్ ఫ్యూచర్ అనమాట. గోపి డాష్ ద ఎగ్జామినేషన్ నెక్స్ట్ ఇయర్. విల్ పాస్, నెక్స్ట్ ఇయర్ విల్ పాస్, నెక్స్ట్ ఇయర్ అంటున్నాడు. రమేష్ డాష్ ద శాలరీ డే ఆఫ్టర్ టుమారో. విల్ గెట్. అశోక్ డాష్ ద పార్సిల్ టు నైట్. విల్ రిసీవ్ ద పార్సిల్ టు నైట్ అనమాట. ఈ విధంగా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యాక్టివిటీ చూసుకున్నట్టయితే నెక్స్ట్ సమ్ ఫంక్షన్ మార్క్స్ ఆర్ రాంగ్లీ యూజ్డ్. ఇది ఫంక్షన్ మార్క్స్ గురించి చెప్తున్నాడు. ఓకే, ఇది పెద్ద విషయం కదా మనకు వచ్చి ఉండవు. నెక్స్ట్ వచ్చేసి ద రైన్. తిరువార్ రాసిన కవి వచ్చేసి తిరువార్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే బీర్బల్ క్యాచ్ ద థీఫ్. ఈ లెసన్ గురించి చూసినట్టయితే మనం మర్చెంట్ ఏ పర్సన్ హూ బైస్ అండ్ సెల్ గూడ్స్. మర్చెంట్ అంటే ఏదైనా వస్తువులను కొనవడం లేదా అమ్మేవారు అనమాట. సరౌండెడ్, కవర్డ్, అరౌండెడ్, మొత్తం కవర్ చేస్తున్నట్టు అనమాట, అరౌండ్ మొత్తంగా. ప్రీసియస్ అంటే వాల్యుబుల్. డినైడ్ అంటే సెట్ సంథింగ్ ఈజ్ నాట్ ట్రూ. డినైడ్ అంటే సెట్ దట్
సంథింగ్ ఈజ్ నాట్ ట్రూ అనమాట. డినైడ్. సస్పెక్టెడ్ అంటే సపోజ్ టు బి ట్రూ. సస్పెక్టెడ్ అంటే సస్పెన్స్గా ఉంది అని చెప్తాం కదా, ఆ విధంగా అనమాట. నరేటెడ్ అంటే టోల్డ్, చెప్పడం. స్టోలెన్ టు టేక్ ద సంథింగ్ ఫ్రమ్ ద సమ్వన్ వితౌట్ పర్మిషన్ లేకుండా తీసుకోవడమే స్టోలెన్ అనేది దొంగతనం అంటాం మన భాషలో. ట్రిక్ అంటే అన్ యాక్ట్ ఆఫ్ క్లవర్నెస్. అంట. క్లవర్గా ఉన్న వాళ్ళు ఎక్కువ ట్రిక్స్ యూస్ చేస్తారని, అంతే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ యాక్టివిటీ ఏమి ఇస్తున్నారంటే లుక్ అట్ ద ఫాలోయింగ్ వర్డింగ్ చైన్ ఇచ్చినాడు, మనకి యూస్ లేదు. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి when the merchant was sleeping, someone entered in his room quickly. When the merchant was sleeping, someone entered his room quickly. Here the underlined part of the sentence was sleeping denotes an action that continued in the past. This known as the past continuous tense. ఫ్యూచర్ కంటిన్యూ టెన్స్ గురించి చెప్పాడు కదా ఇందాక, అంటే ఫ్యూచర్ టెన్స్ గురించి తెలుసుకున్నాం ఆల్రెడీ. థర్డ్ క్లాస్లో ఫాస్ట్ టెన్స్ తెలుసుకున్నాం. ఇప్పుడు ఏం చెప్తున్నా ఫాస్ట్ కంటిన్యూ టెన్స్ చెప్తున్నామంట. వెన్ ద మర్చెంట్ వాజ్ స్లీపింగ్, ఆల్రెడీ మర్చెంట్ నిద్రపోయినాడు. సమ్వన్ ఎంటర్డ్ హిజ్ రూమ్, ఆయన నిద్రపోయినాకనే ఆయన రూమ్లోకి ఎవరో ఒకరు ఎంటర్ అయ్యారనమాట. ద పర్సనల్ ప్రొనౌన్ ఐ అండ్ ద సింగులర్ ఫామ్ టేక్ వాజ్ వర్బ్. పర్సనల్ ప్రొనౌన్ ఐ అనేది అండ్ ఆల్ సింగులర్ ఫామ్స్ టేక్ వాజ్ వర్బ్ ఇంగ్ అండ్ ఆల్ ప్లూరల్ ఫామ్ టేక్ ఓవర్ వర్బ్ వచ్చేసి ఇంగ్ ఫామ్తో వస్తుందన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే పర్సనల్ ప్రొనౌన్ ఐ అనేది ఆల్ సింగులర్ ఫామ్స్ వస్తుందన్నమాట. సింగులర్ ఫామ్కి వాజ్ ప్లస్ వర్బ్ ఇంగ్ ఫామ్తో వస్తుంది. అండ్ ప్లూరల్ ఫామ్స్ ఐ మరి సింగులర్ ఫామ్స్ ఆ రెండింటికి వాజ్ వచ్చి వర్బ్ వస్తుంది. అలాగే ప్లూరల్ ఫామ్స్కి అయితే ఏమొస్తుందని చెప్తున్నాడు, వర్ వచ్చి ఇంగ్ ఫామ్ వస్తుందని చెప్తున్నాడు, అంతే. ఇక్కడ వర్ వచ్చి ఇంగ్ ఫామ్ అనేది వస్తుంది. ఐ సింగులర్కి ఏమొస్తుందంట వాజ్ ఇంగ్ ఫాము, అదే ప్లూరల్ ఫామ్స్కి అయితే వర్ ఇంగ్ ఫామ్. ఓకే, ఇదేంటి అంటే మనకు పాస్ట్ కంటిన్యూ టెన్స్ అనమాట. పాస్ట్ కంటిన్యూ టెన్స్. ఓకే, నవ్ ద ఎగ్జాంపుల్ పాస్ట్ కంటిన్యూ టెన్స్ గురించి ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. దే వర్ ఈటింగ్ ఇన్ ద రెస్టారెంట్ వెన్ ఐ మేట్ హిమ్. వాళ్ళు తింటూ ఉన్నప్పుడు నేను పోయి మీట్ అయ్యాను. వర్ ఈటింగ్ ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ ప్లూరల్ కాబట్టి వర్ ఈటింగ్. ద చిల్డ్రన్ వర్ ప్లేయింగ్, చిల్డ్రన్ అనేది ప్లూరల్ కాబట్టి వర్ ప్లేయింగ్ ఇన్ ద ప్లే గ్రౌండ్ వెన్ ఇట్ రైన్డ్ లాస్ట్ ఈవినింగ్. వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు నేను సాయంత్రం ఇట్లా వర్షం వచ్చింది. విమల వాజ్ వాచింగ్ టీవీ వెన్ సమ్వన్ నాక్డ్ అట్ ద డోర్. విమల టీవీ చూస్తూ ఉన్నప్పుడు ఎవరు వచ్చి డోర్ నాక్ చేశారనమాట. గీతాస్ ఫాదర్ మీట్ విత్ అన్ యాక్సిడెంట్ వైల్ హీ వాజ్ క్రాసింగ్ ద రోడ్. గీత ఫాదర్కి మెట్ విత్ యాక్సిడెంట్ అయింది. ఎలా అంటే ఆయన రోడ్డు దాటుతూ, క్రాసింగ్ ద రోడ్ వాజ్ క్రాసింగ్. ఐ కట్ మై ఫింగర్ వైల్ ఐ వాజ్ కటింగ్ వెజిటేబుల్ వాజ్ కటింగ్. ఇంకా వెజిటేబుల్ కట్ చేస్తూ ఉంటే నా ఫింగర్ కట్ అయిందనమాట. ఇక్కడ చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. శారద డాష్ ఎగ్జామినేషన్ వెన్ హీజ్ మదర్ విజిటెడ్ హర్. శారద వాజ్ రైటింగ్ అండ్ ఎగ్జామినేషన్, ఆమె ఎగ్జామ్ రాస్తున్నప్పుడు వెన్ హర్ మదర్ విజిటెడ్ హర్ అనమాట. రంగా ఫెల్ డౌన్ వైల్, రంగా పడిపోయాడు ఎప్పుడంటే వైల్ హీ వాజ్ రన్నింగ్ రేస్, ఆయన పరిగెత్తుతూ ఉన్నప్పుడు పడిపోయాడు అనమాట. మమత డాష్ ఏ స్టోరీ వెన్ జాకబ్ కమ్ టు మీట్ హర్. మమత వాజ్ రీడింగ్ ఏ స్టోరీ, ఆమె ఒక స్టోరీ చదువుతున్నప్పుడు అప్పుడే జాకబ్ కమ్ టు మీట్ హర్. ద చిల్డ్రన్ వర్, ఇక్కడ ప్లూరల్ కాబట్టి వర్ వస్తుంది. ద చిల్డ్రన్ వర్ మేకింగ్ ఏ లౌడ్ నైస్, వాళ్ళు ఒక పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ అరుస్తూ ఉంటే వెన్ ద టీచర్ కేమ్ ఇన్ అప్పుడు వచ్చారనమాట. రజియా వాజ్ డాన్సింగ్ వెన్ ద హెడ్ మాస్టర్ ఎంటర్ ద క్లాస్. ఆమె క్లాస్లో డ్యాన్స్ చేస్తూ ఉన్నప్పుడు హెడ్ మాస్టర్ ఎంటర్ అనమాట. ఈ విధంగా అనమాట. ఇక్కడ ఇంకా ఏమి ఇచ్చిన అంటే హీ ఈజ్ ద థీఫ్, వీ ఆర్ ద థీవ్స్. ఇన్ సెంటెన్స్ 1 ద సబ్జెక్ట్ హీజ్ అండ్ వర్బ్ హీజ్ వచ్చింది. నెక్స్ట్ సెంటెన్స్ అంటే బోత్ ఆర్ సింగులర్ అనమాట. ఇక్కడ దిస్ మీన్స్ ఏ సింగులర్ వర్బ్ హ్యాస్ సింగులర్ సబ్జెక్ట్. దిస్ కాల్డ్ ఈజ్ అగ్రిమెంట్ బిట్వీన్ ద సబ్జెక్ట్ అండ్ వర్బ్. సబ్జెక్ట్ అండ్ వర్బ్ మధ్య ఇలాంటివి ఉంటాయన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇన్ ద సెకండ్ సెంటెన్స్ వి అందు కాబట్టి అక్కడ మనం ఆర్ అనే ప్లూరల్ ఫామ్ని ఉపయోగిస్తుంది. దీన్ని ఏమంటున్నాడు, అగ్రిమెంట్ బిట్వీన్ ద సబ్జెక్ట్ అండ్ వర్బ్. సబ్జెక్ట్కి వర్బ్కి అగ్రిమెంట్ ఉంది. జాన్ వచ్చేసి ఈజ్, ద ప్లేయర్ వచ్చేసి ఆరు. ఇక్కడ ఏమంటే చూడండి సబ్జెక్ట్ అండ్ అగ్రిమెంట్లో జాన్ వచ్చేసి ఈజు, ప్లేయర్స్ వచ్చేసి ఆరు, చిల్డ్రన్ వచ్చేసి ఆరు, స్టీఫెన్ వచ్చేసి ఈజ్, ద క్రో వచ్చేసి ఈజ్. ఎందుకంటే సింగిల్ వచ్చినప్పుడు అన్నీ ఈజ్ వచ్చింది. మై అంకుల్ హ్యాస్ బాట్ ఏ కారు,
హ్యాజ్ వచ్చింది కానీ హ్యావ్ రాలేదు, ఇక్కడ కూడా సింగులరే. దే కాబట్టి ప్లూరల్ కాబట్టి హ్యావ్ వచ్చింది. రాజేష్ అంటే సింగులర్ కాబట్టి వాజ్ వచ్చింది. యూ అనేది ప్లూరల్ కాబట్టి వర్ వచ్చింది. హీఈస్ టీత్ ఆర్ హీఈస్ అతడు లేదా ఆమె టీత్ ఆర్ షైనింగ్, ఇక్కడ హీజ్ వచ్చింది కాబట్టి ఆర్ వచ్చింది అనమాట. ఓకే, లుక్ అట్ ద సింగులర్ అండ్ ప్లూరల్ వర్బ్స్ ఫార్మ్ ఇన్ ద టేబుల్ గివెన్. ఇక సింగులర్ ఫార్మ్స్ అనేవి ఇవే ఉంటాయి ఎప్పుడు అని చెప్తున్నాడు అనమాట మనకు. ఇవి యాము, ఈజ్, వాజు, హ్యాజ్. ఓకే, ప్లూరల్ వచ్చేసి ఆరు, వర్, ఆరు, హీజ్కి ఆరే, యామ్కి ఆరే, వాజ్కి వరు, హ్యాజ్కి హ్యావ్ అనమాట. ఈ విధంగా అనమాట. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి మనకు లుక్ అట్ అండర్లైన్ వర్డ్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అంటున్నాడు. బీర్బల్ వెంట్ టు ద మర్చెంట్ హౌస్. ద వర్డ్ మర్చెంట్ సెండ్ ఎండింగ్స్ విత్ ఎస్. అప్రాస్ట్రఫ్లో మనకి ఎస్ ఉంది కదా. ద ఇండికేట్స్ పొజిషన్ అనమాట. అతను కలిగి ఉన్నదాని పొజిషన్ అనమాట, అతని యొక్క అని చెప్తాం కదా. హీఈస్ క్లవర్ పర్సన్ ఇజంట్ హీ అనమాట. ఇది అంటే హియర్ ద అపోస్ట్రఫీ ఈజ్ నాట్ యూజ్డ్ టు ఇండికేట్ పొజిషన్ అనమాట. అపాస్ట్రఫీ అనేది నాట్ యూజ్డ్ టు ఇండికేట్ పొజిషన్. అపాస్ట్రఫీ అనేది దిస్ ఈజ్ ఇండికేట్ పొజిషన్ అనమాట. హియర్ ఇక్కడ సెకండ్ దాంట్లో అపాస్ట్రఫీ ఇచ్చినాడు, కానీ ఇక్కడైతే నాట్ ఇండికేట్ పొజిషన్ చెప్పట్లేదు. ఇన్స్టెడ్ ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ ఏ షార్ట్ అండ్ ఫ్రామ్. దిస్ ఈజ్ కాల్డ్ కన్స్ట్రక్షన్ అనమాట. కన్స్ట్రక్షన్ అంటే ఇక్కడ ఏంటి అంటే మనకు ఇక్కడ కన్స్ట్రక్షన్ అంటే ఈజ్ నాట్ రాయడం బదులుగా మనం షార్ట్ కట్లో అలా రాస్తాం డెజెంట్ అని. కానీ ఇక్కడ మర్చెంట్స్ అన్నప్పుడు మనం ఖచ్చితంగా అక్కడ అపోస్ట్రఫీగా తీసుకున్నాం. ఇది మర్చెంట్ యొక్క, ఇక్కడ అలా కాదు. హీజ్ క్లవరేనా, అది డౌట్ క్వశ్చన్ మార్క్ అనమాట. ఆ విధంగా ఐ వెంట్ టు మై ఫ్రెండ్ రామస్ హౌస్. ఇది వచ్చేసి మనకు ఏ విధంగా ఉంది అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కాంట్రాక్టర్ ఫార్మ్స్ వచ్చేసి ఈజ్ నాట్ అంటే ఈజంట్, ఆర్ నాట్ అంటే ఆరెంట్, ఈ విధంగా అనమాట. డూ నాట్ అంటే డోంట్, కెనాట్, హ్యాజ్ నాట్ అంటే హ్యాజ్ నాట్, విల్ నాట్ అంటే వోంట్, హ్యావ్ నాట్ అంటే హ్యావెంట్, షుడ్ నాట్ అంటే షుడెంట్, హుడ్ నాట్ అంటే వుడెంట్. ఇవన్నీ కాన్స్ట్రక్షన్ ఫార్మ్స్ అనమాట. అదేవిధంగా నౌన్స్కి వస్తాయి చూడు. అపాస్ట్రఫీ ఎస్ పెడితే ద పెన్ ఆఫ్ కమల, అది కమల యొక్క పెన్ను. రామాస్ బుక్ రామ యొక్క బుక్. బాయ్స్ హెడ్ ఆఫ్ ద బాయ్. ద రూమ్ ఆఫ్ ద డాక్టర్స్ రూమ్. ప్యారెట్ బీక్, ద బీక్ ఆఫ్ ద ప్యారెట్. ఈ విధంగా నౌన్స్కి వస్తే అది ఖచ్చితంగా పొసెసివ్ అనమాట, పొజిషన్ అనమాట. కానీ అలా కాకుండా వితౌట్ కాంటాక్ట్స్ ఫార్మ్స్ అంటే, విత్ కాంటాక్ట్స్ ఫార్మ్స్ అంటే మనకు హెల్పింగ్ వర్బ్స్కి నాట్ బదులుగా ఎన్టీ అని రాస్తామన్నమాట. అది వచ్చేసి కాంట్రాక్టెడ్ ఫామ్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ద ట్రీ అండ్ ద రివర్. ట్రీ రివర్ మధ్య కన్వర్జేషన్ అనమాట ఈ లెసన్ వచ్చేసి. ఓకే, ఇక్కడ గ్లాసరీ చదివినట్టయితే మనం డ్రాట్ అంటే లాంగ్ పీరియడ్ విత్ నో రెయిన్ అంటే కరువు ఏరియా అనమాట. విప్పింగ్ అంటే క్లియరింగ్ ఆర్ రిమూవింగ్. చోకింగ్ అంటే ఫిల్ ఏ స్పేస్ టు మేక్ మూమెంట్ డిఫికల్ట్, హ్యావ్ ట్రబుల్ బ్రీతింగ్ అనమాట. చోకింగ్. కంఫర్ట్ అంటే మేక్ సమ్ వన్ ఫీల్ బెటర్ ఫ్రమ్ వరీస్ ఆర్ ప్రాబ్లమ్స్ అంటే కంఫర్ట్ అంటే బెటర్ ఫ్రమ్ వరీస్ అంటే ఎటువంటి బాధ లేకుండా. వాలంటీర్స్ అంటే పీపుల్ హూ వర్క్ ఫర్ ఏ ఆర్గనైజేషన్ వితౌట్ మనీ. వాలంటీర్ అంటే ఫ్రీగా మనకు అన్ని పనులు చేసి పెట్టేవాళ్ళు. మెర్సీ అంటే కైండ్నెస్. సీరియస్లీ అంటే ఇంపార్టెంట్లీ అండ్ కేర్ఫుల్లీ. మాస్ అంటే ఏ లార్జ్ నెంబర్ ఆఫ్. ప్లాంటింగ్ అంటే అన్ యాక్ట్ ఆఫ్ గోయింగ్ ప్లాంట్స్ అండ్ ట్రీస్ అంటే ప్లాంటింగ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వొకాబులరీ ఇచ్చాడు. లుక్ అట్ ద పిక్చర్ గివెన్ ద బిలో కేర్ఫుల్. ఇక్కడ ఒక పిక్చర్, ఏ పీస్ ఆఫ్ పేజ్ ఫ్రమ్ ఏ డిక్షనరీలో ఒక పేజ్ ఇక్కడ ఇచ్చాడు అనమాట. ఇచ్చి కింద ఏం చెప్తుంటే లెట్ us అండర్స్టాండ్ వాట్ ఏ డిక్షనరీ ఈజ్. ఏ డిక్షనరీ ఈజ్ ఏ రెఫరెన్స్ బుక్ దట్ హ్యాస్ ది లిస్ట్ ఆఫ్ వర్డ్స్ అరేంజ్డ్ ఆల్ఫాబెటికలీ విత్ దేర్ మీనింగ్స్ అనమాట. ఇద్దరు మీనింగ్స్తో పాటు మనకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉండేది మనకు డిక్షనరీ ఏంది, అదొక రెఫరెన్స్ బుక్లో యూజ్ అవుతుందని చెప్తున్నాడు. డిక్షనరీ ఎంటర్ విల్ హ్యావ్ ద వర్డ్ ఇట్స్ పార్ట్ ఆఫ్ స్పీచ్ అండ్ మీనింగ్ చెప్తుంది. ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఆర్ శాంపుల్ సెంటెన్స్ కూడా అదే ఇస్తుందని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి దే వ్రోట్ ఏ లెటర్ టు ద గ్రీన్ క్లబ్ వాలంటీర్. ఇక్కడ వచ్చేసి ఇది మనకు సంబంధించింది ఏం కాదు. రీడ్ ద ఫాలోయింగ్, అబ్జర్వ్ ద అండర్లైన్ వర్డ్స్ చెప్తున్నాడు.
ఇక్కడ ఎలా ఉంది అంటే అబ్జర్వ్ ద ఫాలోయింగ్ డిక్షనరీ, ఎంటర్ ద వర్డ్ వాలంటీర్. ఒక వాలంటీర్ అనే పదం తీసుకోండి. ఎలా ఉంటుందంటే ఇక్కడ ఎంటర్ వర్డ్ వాలంటీర్ మీనింగ్ ఇస్తున్నాడు. వాలంటీర్కి ఎలా ఉంటుందంటే ఇక్కడ మీనింగ్ ఇస్తున్నాడు. పార్ట్ ఆఫ్ స్పీచ్ చెప్తున్నాడు నౌన్ వాలంటీర్ అని. ఓకే, అది దాని యొక్క మీనింగ్ చెప్తున్నాయి. ఏ పర్సన్ హూ డస్ నాట్ ఏ జాబ్ వితౌట్ బీయింగ్ ది పెయిడ్ ఫర్ ఇట్ అని ఎగ్జాంపుల్ సెంటెన్స్ చెప్పాడు. ఈ విధంగా ఉంటుంది డిక్షనరీ గురించి అని ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఇచ్చి ఇక్కడ సమ్ సెంటెన్స్ ఇచ్చేసి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయమని చెప్తున్నాడు. అదొక యాక్టివిటీ లాగా. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇక్కడ వచ్చేసి యాంగ్రామ్స్ వచ్చేసి ద వేస్ట్ ఈజ్ చోకింగ్ మీ. ఎగ్జాంపుల్ టు అబ్జర్వ్ ద ఎర్త్ అండ్ ద హార్ట్ కేర్ఫుల్లీ, ద అండర్స్టాండింగ్ ద anagrams clearly. The word heart is an anagram of the word earth. ఎర్త్ హార్ట్ అనమాట. అదే ఎర్త్ అనే వర్డ్ నుంచి హార్ట్ అనే వర్డ్ వస్తుంది అనమాట. దీన్ని ఏమంటారంటే అనాగ్రామ్స్ అని అంటున్నాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అని చెప్తున్నాడు. ఇక్కడ వచ్చేసి మనకు లుక్ అట్ ద ఫాలోయింగ్ గ్రూప్ ఆఫ్ అండర్లైన్డ్ వర్డ్స్ గివెన్ బిలో. ఏ రైట్ మెసేజ్ ఫ్రమ్ ద వన్ పర్సన్ టు అనదర్ పర్సన్ కెన్ బీ సబ్స్టిట్యూటెడ్ విత్ ద వన్ వర్డ్ లెటర్. A letter, a single word substitution the other group of the words. This is called one word substitution అనమాట. ఇక్కడ ఎలా అంటే ఇక్కడ ఫస్ట్ ఫైండర్ ఫ్రెండ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ గురించి చెప్తున్నాడు. ఎలా అంటే మన బాక్స్ ఇచ్చేసి బాక్స్లో వన్ వర్డ్ ఇస్తాడనమాట. ఇచ్చి అవతల ఒక సెంటెన్స్ ఉంటుంది, దాన్ని కనెక్ట్ చేయడం అనమాట. వర్డ్ పార్ట్నర్స్ వచ్చేసి కలెక్షన్స్ అనమాట. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్, అబ్జర్వ్ ద అండర్లైన్ వర్డ్స్. విప్పింగ్ ద టీయర్స్ ద ట్రీ సెడ్. In the above sentence, wipe goes too well with the words tears. The natural word combination are called collections anamata. It sound natural to say wipe your tears. It does not sound good or natural to say clean your tears or remove your tears anamata. అంటే న్యాచురల్ మీనింగ్ అనేది ఒకలా ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట. వైప్ యువర్ టీయర్స్ అనేది దానికి ఇట్ డస్ నాట్ సౌండ్ గుడ్ ఆర్ న్యాచురల్ టు స్టే. న్యాచురల్ చెప్పట్లేదు. క్లీన్ యువర్ టీయర్స్ ఆర్ రిమూవ్ యువర్ టీయర్స్ అనమాట. సేవ్ టైమ్, సేవ్ మనీ, సేవ్ ఎనర్జీ, సేవ్ ఎలక్ట్రిసిటీ ఎక్సెట్రా ఇలా ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ గ్రామర్ వచ్చేసి మనకు ఇక్కడ వచ్చేసి డిక్షనరీ రెఫరెన్స్ అనమాట. అంటే డిక్షనరీలో ఈ విధంగా ఉంటుందని చెప్తూ ఉన్నాడు అనమాట. ఇక్కడ డిక్షనరీలో ఒక వర్డ్ తీసుకుంటే మనకి ఏం చెప్తుందంటే మనకి ఎంటర్ వర్డ్ వచ్చేసి మీనింగ్ చెప్తుంది, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్తుంది, నౌన్ చెప్తుంది. అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అది నౌనా వర్బ్ ప్రొనౌన్ చెప్తుంది, ఎగ్జాంపుల్ కూడా ఇస్తుంది అనమాట. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ ఎనాగ్రామ్స్ అని ఉందనమాట. ఎనాగ్రామ్ అంటే ఏం లేదండి, ఎర్త్ అని తీసుకున్నాము, దాని నుంచి ఏమని వర్డ్ ఫామ్ చేసినాం, హార్ట్ అనే వర్డ్ని ఫామ్ చేసాం జరిగింది. ఓకే, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అంటే ఇక్కడ ఒక టేబుల్ ఇస్తారనమాట. టేబుల్ ఇచ్చి రైట్ మెసేజ్ ఫ్రమ్ ద వన్ పర్సన్ ఆర్ టు అనదర్ పర్సన్ కెన్ బీ సబ్స్టిట్యూటెడ్ విత్ వన్ వర్డ్ అనమాట. వన్ వర్డ్ లెటర్ ఇచ్చేసి మనకు కనెక్ట్ చేయమని చెప్తాడు. వర్డ్ పార్ట్నర్ వచ్చేసి కలెక్షన్స్ అనమాట. కలెక్షన్స్ అంటే విప్పింగ్ ద ట్రీ సెడ్ అనమాట. ఇక్కడ వైప్ అనేది టీఎస్ చెప్తుంది. ఇక్కడ చూడండి, సే ఏం చెప్తుందంటే న్యాచురల్ టు సే క్లీన్ యువర్ టీయర్స్ ఆర్ రిమూవ్ యువర్ టీయర్స్ అనమాట. ఈ విధంగా ఒకదానికంటే ఎక్కువ వర్డ్స్ అనేది మీనింగ్ తీసుకుంటుంది కలెక్షన్స్ అనమాట. నెక్స్ట్ గ్రామర్ వచ్చేసి మనకు అడ్వర్బ్ ఆఫ్ ప్లేసెస్ అనమాట. ఎవ్రీథింగ్ ఇక్కడ వచ్చేసి ఎవ్రీథింగ్ దేర్ వాజ్ సో లివ్లీ. ఇక్కడ కొంచెం కనిపిస్తలేదు. లుక్ హియర్, ఇక్కడ హియరు, దేరు, వేరు ఇవన్నీ వచ్చేసి అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ గురించి ఈ గ్రామర్ పాయింట్ అనేది మనకు చెప్తుండడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు గ్రామర్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఫంక్షన్స్ మార్క్ గురించి ఇచ్చారండి. ఈ ఫంక్షన్స్ మార్క్ ఈజీ క్వశ్చనింగ్ అనేది తెలిసిందే అందరికీ. ఫర్ ఇన్ఫర్మేషన్ కోసం ఎక్స్క్లమేటరీ మార్క్స్ అంటే ఫీలింగ్ అనమాట. ఏ ఫీలింగ్ ఎమోషన్ అనమాట. సచ్ ఏ సెంటెన్స్ ఆల్వేస్ ఎండ్ విత్ ఎక్స్క్లమేటరీ మార్క్స్. ఇంక ఇండికేట్ అయ్యే క్వశ్చన్ అని ఫర్ ఇన్ఫర్మేషన్ కోసం అడుగుతాం అనమాట మనం. ఇక పులి స్టాప్ వచ్చేసి సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ కమాండ్స్కి ఏమి యూజ్ చేస్తామంటే పులి స్టాప్ అనే దాన్ని యూజ్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ లింకర్ ఆర్ కనెక్టింగ్ వర్డ్స్. ఇది కొంచెం ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, బీ కేర్ఫుల్. ఏంటంటే రీడ్ ద ఫాలోయింగ్ లైన్స్ టు అండర్లైన్ ద sequence of the action that take place in the planting a slapping. Pay attention to the words underlined. First, a dog large hole in the soil. ఈ విధంగా ఇచ్చే చెప్తున్నట్టే కింద
We use the words first, next, then and finally in the above sentence sequence the steps involved the ప్లానింగ్ టు స్లాపింగ్. ఈ విధంగా లింకర్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్, నెక్స్ట్ అని, ఆఫ్టర్ దట్ అని, దాన్ అని, ఫైనలీ అని. ఫ్రమ్ ద అబవ్ అండర్లైన్ వర్డ్స్ దట్ యూజ్ ద సమ్ వన్ లింకర్స్ టు ఇండికేట్ కనెక్షన్ అమాంగ్ ద సెంటెన్స్ అండ్ ఆర్డర్ టు స్టెప్స్ ద స్మూత్ ఫ్లో టు ఐడియాస్ ఆర్ ప్రాసెస్. ఏదైనా ప్రాసెస్ చేయాలంటే మనకు ఖచ్చితంగా ఇట్లాంటి వర్డ్స్ అని ఉండాలి. వీటిని లింకర్స్ ఆర్ కనెక్టింగ్ వర్డ్స్ అంటారనమాట. ఓకే ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇదంతా మనకేం అవసరం లేదు. లాంగ్వేజ్ ఫంక్షన్స్ గురించి మళ్ళీ ఇక్కడ యాక్టివిటీ చెప్పడం జరిగిందనమాట. ప్లీజ్ డూ నాట్ వన్ సైడ్ ఇన్ డన్ ఫర్ యూ. ఇక్కడ ఒకసారి చూద్దామండి దీన్ని. లుక్ అట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. ప్లీజ్ యూజ్ ద డస్ట్బిన్, డోంట్ త్రో ద వేస్ట్ ఎనీవేర్. ప్లీజ్ డూ నాట్ కట్ డౌన్ ద ట్రీస్, దే గివ్ అస్ రైన్. ఫ్రమ్ ద అబోవ్ సెంటెన్స్ clear that we used the word please in the beginning of the sentence. Request or pursue. Request or pursue. Someone do not do something. Do not చేయకూడదు ఏదో ఒక ప్లీజ్ లేదా వాళ్ళ నుంచి ఏదో హెల్ప్ కావాలన్నప్పుడు దీన్ని రిక్వెస్ట్ ఆర్ పెర్ష్యూడ్ అనమాట. రీడ్ ద ఫాలోయింగ్, రైట్ ద సెంటెన్స్ యూజింగ్ ప్లీజ్ ఆర్ ప్లీజ్ డు నాట్. ప్లీజ్ కానీ ప్లీజ్ డు నాట్ కానీ ఉపయోగిస్తాం అనమాట మనం. ఓకే ఇది ఎలా అంటే అడ్వైస్ టు యూ బీ రెగ్యులర్ టు స్కూల్. ప్లీజ్ కమ్ టు స్కూల్ రెగ్యులరీ. యూ షుడ్ నాట్ వేస్ట్ వాటర్ అంటే వేస్ట్ వాటర్ చేయనప్పుడు అడ్వైస్ ఇవ్వడానికి కూడా మనం ప్లీజ్ డు నాట్ అనేది యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ద రైంబో రాసింది అనేది ఇది ఒక పోయం అనమాట. క్రిస్టినా జార్జినా రాశారు. సేల్ అంటే ఫ్లోట్, ట్రావెల్ ఆన్ వాటర్. పెట్టియర్ అంటే వెరీ అట్రాక్టివ్, లవ్లీ టు లుక్ అట్ పెట్టియర్. ప్లీజ్ అంటే టు మేక్ ఫీల్ హ్యాపీ ఆర్ సాటిస్ఫైడ్. కాంప్రహెన్షన్ ఇచ్చాడు, ట్రాన్సిస్టర్ ఇచ్చాడు. ఓకే అండి అయిపోయింది. 4th క్లాస్ వచ్చేసి part 2 గ్రామర్ అనేది అయిపోయింది అనమాట. 8 లెసన్స్ ఉంటే 4 లెసన్ వచ్చేసి part 1, 4 లెసన్ వచ్చేసి part 2 చేయడం జరిగింది. ఇదే విధంగా 8th క్లాస్ వరకు చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. టెట్ అండ్ డిఎస్కి కంపల్సరీ టెక్స్ట్ బుక్ గ్రామర్ యూజ్ అవుతుంది. ఓకే ఫస్ట్ టైం చూస్తున్నైతే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే థ్యాంక్ యూ ఆల్.